బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం గ్రామీణ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సర్పంచులకు ఆత్మీయ సత్కారం చేశారు. మరో 10 రోజుల్లో సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కేటీఆర్ వారిని సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఇవాళ అద్భుతంగా పల్లెలు పనిచేసి గర్వించే స్థాయిలో తయారైనవి ఎక్కడున్నాయి భారతదేశం మొత్తంలో అంటే అది మా తెలంగాణ పల్లెలు అని చెప్పి అలా తెలంగాణ ప్రజలు చాలా చేసి గర్వం ఈరోజు నేను ఊరికే చెప్తలేను. మీరు సరిగ్గా ఎన్నికై 5 ఏళ్ల కాలం, ఇంకో 10 రోజులు అయితే 5 ఏళ్ల కాలం పూర్తిగా వస్తుంది. పదవులు ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వస్తాయి పోతాయి, ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు. కానీ ఆ ఉన్న పదవీ కాలంలో ఉన్న 5 ఏళ్లలో ఏం పని చేసినాం, ప్రజలు యాదపెట్టుకునేటట్టు పని చేసినామా లేదా ప్రజలు తిట్టుకునేటట్టు పని చేసినామా, ఇది ముఖ్యం. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇక్కడికి వచ్చిన మీ అందరూ చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు అనుకోకుండా మనం ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేరు, మీకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ వాళ్ళ తెలంగాణ పల్లెల్లో ఉన్నది మీరు చూస్తున్నారు. పల్లెల్లో జనమే మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలా మందికి అర్థమవుతుంది. అట్లెట్లా అయిపోయాయి ఈ మాట. నాకంటే ఎక్కువ మీరే ఇంటున్నారు. గ్రామాల్లో రైతులు కానీ, మహిళలు కానీ, పెద్ద మనుషులు కానీ మాట్లాడుతున్న మాట వాస్తవమా కాదా మీకే తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఉన్నప్పుడు మంచిగా పని చేసింది కాబట్టి, ఉన్నప్పుడు పేదవాళ్ళని మంచిగా చూసుకున్నాడు కాబట్టి, ఉన్నప్పుడు రైతులను మంచిగా చూసుకున్నాడు కాబట్టి, ఉన్నప్పుడు ఊర్లు బాగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి, ఉన్నప్పుడు పట్టణాలు మంచిగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఇలా కేసీఆర్ గారిని ఇంకా కూడా ప్రతి వర్గము, ప్రతి సోదరుడు, ప్రతి సోదరి యాడ్ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ కూర్చున్న మా సర్పంచ్ మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, మీ పిల్లలు చెప్పుకుంటారు, మీ మనవరాలు కూడా చెప్పుకుంటారు. ఏమని? మా ఊరు బాగు చేసింది ఎవరు తెలుసా మీకు? మా ఊళ్ళో ఫలానా గట్టింది ఏ రోజు తెలుసా మీకు? మా నాయన, మా తాత సర్పంచ్ ఉన్నప్పుడు, మా నాయనమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు గట్టింది అని గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే దిగిపోయిన తర్వాత, భూమి మీదకి వెళ్ళిన తర్వాత మీలేదు కదా. పదవి ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఏం పని చేసినాం అనేదే ముఖ్యమైన మాట. ఇవాళ మీరు నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా గొప్పగా ఒక సిరిసిల్ల నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇలా గర్వంగా చెప్పవచ్చు. నేను శాసనసభలో గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా చెప్పిన, ఆ తర్వాత ఒక సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పి